అడు శ్రీనివాస్ గారు ఏంది మీ విధానం? డిస్కమ్స్ ప్రైవేటైజేషన్ బీజేపీ బ్రెయిన్ చైల్డ్. సార్ ఇక్కడ ఒకటి గమనించండి భరత్ గారు, ఈ రోజు డిస్కమ్ లో అప్పుల పాలైనాయా లేదా, లాస్ లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. మూడో స్థానం నుంచి మూడో స్థానం, నాలుగో స్థానం నుంచి కింది నుంచి మూడో స్థానం, రెండో స్థానంలో ఉన్నది మనది డిస్కమ్ లో. సో ఈ రకంగా ఉన్న వాటిని ఎట్లా బాగుపరుస్తాం అనేది లేదు. ఇలా పుట్టిన పాప చేతిలో బారసాలకు పోయి ఎవరమన్నా ఇంత కట్నం పెడతాం లేదు. కానీ ఈయన ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి రైతు దానికి అప్పులతో విభజించాల్సిందే కదా, అప్పులను కూడా వంచాల్సిందే కదా. ఇప్పుడు ఉన్న 3 డిస్కంలకి మనకు జిహెచ్ఎంసీ చేరినాడు, తెలంగాణ ఏర్పడినాడు 9,000 కోట్లు ఉండేది. ఆయన పాతగా 10 ఏళ్ళు, వీళ్ళ 2 ఏళ్లలో ఈ రోజు అప్పులు అయితే ఆ అప్పులు కూడా 3 జిహెచ్ఎంసీలకి డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి. అయితే ఇది అంతా కూడా ఏదో సంథింగ్ టైం పాస్ చేయడమా, లేకపోతే ఇంకోటి చేయడమా మీకు ఒకటి చెప్తాను. రైతుల ఒక్క నిమిషం సార్, పిఎం కుసుమ్ లో ఆల్టర్నేటివ్ సోలార్ ఎనర్జీ మీదకి రమ్మన్నాం. వస్తున్నారా? వాడుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వ నిధులు వాపస్ పోతా ఉన్నాయి కదా. సో నేనేమంటున్నా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సిస్టమ్ మీద అనేక రకమైనటువంటి సూచనలు చేసినాం. పాటిస్తుందా రాష్ట్ర ప్రభుత్వాలు? పాటించాలి కదా. దీంట్లో ప్రజలకు క్లారిటీ ఇచ్చి ముందుకు పోతే బాగుంటది ఏకాఏకిన నిర్ణయాలు తీసుకునే కంటే. రెండోది పెట్టండి సార్, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. తొందర ఎందుకు? డైరెక్ట్ ఒకవైపు ఏమో అయిపోయింది డిస్కమ్ అంటున్నారు, ఒకవైపు ఏమో నోటిఫికేషన్ పిలిచి వీళ్ళు ఇది హియరింగ్ పెట్టినారు. తీసుకోవాల్సింది ఈఆర్సీ కదా. నేనేమంటున్నా అంటే ఈఆర్సీ నిర్ణయం తీసుకోవాలి. మరి ప్రభుత్వం ఆల్రెడీ అయిపోయినట్టు ప్రకటన ఎందుకు ఇవ్వాలి? అందుకనే ఈ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. దీని మీద క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలలో చాలా ఎట్లా పెడతారంటే ఇక ఓట్లు టప్ప 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 రాలాలి. ఆ రకంగా ప్రజలకు హామీ ఇస్తేవి తీరా పరిపాలనలోకి వచ్చినాక ఎల్లకిలబడి అయ్యో మొర్రో అంటే ఏం లాభం చెప్పండి. ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కదా అన్ని విషయాలు. మూడోది, మీరు ఇంతకుముందు చక్కగా భరత్ గారు ఎంత చక్కగా చెప్పినారు ఒక విషయం, ఆల్టర్నేటివ్ పంటల్ని ప్రోత్సహించాలన్నారు, పామ్ ఆయిల్ ని ప్రోత్సహించాలన్నారు. ఇలా 11,900 కోట్లు కేంద్రము NEMO మీకు తెలుసు కదా, ఎడిబుల్ ఆయిల్ మిషన్, దాంట్లో మనం కేంద్రం సహకరిస్తా ఉంది. ఇలా మేము 60-70% సబ్సిడీ ఉచితంగా ఇస్తా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన చెట్లు కూడా ఆ చెట్లు కూడా కరెక్ట్ ఇవ్వకపోతే ఏమైతుంది అంటే చెట్టుగా ప్యాడీ కొనట్లో 60 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మీరు తెలంగాణ కోటా తక్కువ. మొక్కజొన్న MSP అనౌన్స్ చేస్తారు, కొనరు మొక్కజొన్న మీరు. సార్ ఇప్పుడు ఏదైనా క్లారిటీగా మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. మేము ఆల్టర్నేటివ్ పెట్రోల్ ధరల మీదనే చెప్పినాం, అయ్యా తక్కువ వాడాలి, కార్ పూలింగ్ వాడాలి, లేకపోతే ఇది వాడాలి అని చెప్తాం. మేము ప్రజలకు చాలా క్లారిటీ ఇస్తాం. మీరు ఇక్కడ ఒకటి గమనించండి, మీరు అన్నదానికి వస్తాను. పామ్ ఆయిల్ లో వీళ్ళు వృక్షాలు ఇస్తే చచ్చిపోతే మళ్ళీ రీప్లేస్మెంట్ చేయట్లేదు, ఆల్టర్నేటివ్ పంటల కింద లేస్తే వాటినేమో కొనుగోలు చేయట్లేదు. సో పామ్ ఆయిల్ పంటల్ని ప్రోత్సహించలేదు. మీరు ఇంకొకటి అన్నారు, స్టాటిస్టిక్స్ లో నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ లో తెలంగాణ నెంబర్ 1, 98,000 హెక్టార్లు. సార్ ఇంకా చేయొచ్చు సార్, ఇంకా చేయొచ్చు అండి. రెండోది, కానీ కేసీఆర్ గతంలో 20 లక్షల ఎకరాలను టార్గెట్ పెట్టుకున్నారు, 2.5 లక్షల ఎకరాలు అయింది అంతే. వినండి నేను చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైనా ఏ మార్కెట్ యార్డ్ కన్నా పోదాం, పాపం ప్రజలు వరి ఎక్కువ పండియొద్దండి, ప్రభుత్వం కొనుగోలు కాదు, వీలు కాదు, అది ఇది అని చెప్పినప్పుడు ప్రజలు కొంతమంది అవేర్ అయిన వాళ్ళని ఏం చేసినారంటే సన్ఫ్లవర్ వేసినారు, మొక్కజొన్నలు వేసినారు. సరే ఇలా మొక్కజొన్నల కన్సంప్షన్ రెస్టారెంట్లలో ఉంది, మన పోల్ట్రీ దాంట్లో ఉంది, రిక్వైర్మెంట్ అనేక రకాలలో ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ రోజు మా సామ రామ్మోహన్ రెడ్డి గారి మిత్రుడు ఉన్నాడు. సో వారు గవర్నమెంట్ కు సన్నిహితంగా ఉంటారు, దృష్టికి తీసుకెళ్లాలి. సన్ఫ్లవర్ పంటని అసలు కొనుగోలే చేయట్లేదు. మనం రైతుకు ఏం చెప్పినాం, ఆల్టర్నేటివ్ పంటలు వేయండి అన్నాం. అంటే ఇన్నోడు మంచిగా ప్రభుత్వం మాటలు ఇన్నోడు ఇలా ఇబ్బంది కావాలన్నా ఇలా కొనుగోలే చేయట్లేదు. సన్ఫ్లవర్ ని మొత్తం ఇండ్లలో పెట్టుకున్నారు, వాళ్ళేమో బయట పంటున్నారు. మొక్కజొన్న పంటల్ని మొత్తం 4 రోజులు టోకన్లు ఇచ్చారు, ఈ ఏడు వరకు 1.5 అయింది, ఒక్క టోకన్ కి డబ్బులు ఇవ్వలేదండి. సో ఈ వాస్తవాలు నేను చెప్తున్నా. కూతబెట్టి దూరంలో ఏ మార్కెట్ యార్డ్కి వస్తానో నేను తీసుకెళ్తా సామారామోహన్ రెడ్డి గారు. నేనేమంటున్నా, ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నా, ఇది పార్టీల పరంగా నేనేం విమర్శ చేయట్లేదు. నేనేమంటున్నా అంటే వరి కొనుగోలు, మొక్కజొన్న వరి ఇబ్బందులు కూడా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఇండ్ల ముందు కిషన్ రెడ్డి ఇంటి ముందు పడేస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి, కొనుగోలు చేయకపోతే. మొక్కజొన్న మీరు MSP అనౌన్స్ చేసి ఆయన కేసీఆర్ బూట్లలో కొనకపోతే ఎట్లా సార్? కేసీఆర్ బూట్లలో ఈయన కాలు పెట్టి నడుస్తున్నాడు. కేసీఆర్ గిట్లనే అన్నాడు,
మేము చాలా క్లియర్ గా వీళ్ళు ప్రభుత్వం ముందే సార్ అగ్రికల్చర్ ఆఫీసులు ఉంటారు భరత్ గారు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించవచ్చు కదా ఇవన్నీ కొనుగోలు చేయమని. మీరు భరత్ గారు మిమ్మల్ని ఒక్కరిని మారిస్తే నేను కోట్ల మందికి చెప్పినట్టు అవుతుందని మీకు చెప్తా ఉన్నాను. ఒక్క నిమిషం మీరు ఓపిక పట్టండి. నేను ఏమంటున్నంటే ప్రతి గ్రామానికి ఒక అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటారు. అగ్రికల్చర్ ఆఫీసరు ఏం చేస్తాడండి, ఒక్క సెకండ్ సార్, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేస్తారు, ఈసారి ఇంత పంట ఇన్ని ఎకరాల్లో వేసినారు, ఇంత ఈల్డింగ్ వస్తుందని చెప్తారు. మీరు మరి ముందే ప్రభుత్వము వాటిని జాగ్రత్తగా ఎంత ఈల్డింగ్ వస్తుంది, మేము ఎంత కొనాల్సి వస్తుంది అని చేసుకోవాలి కదా సార్. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి 1,40,000 మెట్రిక్ టన్నులు వండింది అంటాడు, నేను 50,000 టన్నులు కొన్నా అంటాడు. 3,000 కోట్లు కేటాయించినానేమో ప్రభుత్వం మన కేబినెట్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఇవన్నీ అబద్ధాలా? మరి ఈ పంటను కొనాలంటే 30,000 కోట్లు కావాలి ఇప్పుడు ఇమీడియట్ గా. మీరు బస్తాలు ఇయ్యరు, దబుడుకాలు ఇయ్యరు, టార్పాలిన్లు ఇయ్యరు. వర్షాలు పడితే రైతులు ఆగమాగమై దళారీ వ్యవస్థ మొత్తం ఇట్లా వేళ్ళూనుకోపోయిందండి. వెనకట్లాగా లేదు ఇప్పుడు. ఇవాళ మొత్తం దళారీ వ్యవస్థ మార్కెట్ లోకి వచ్చేసింది. రైతు తొందరపడి వర్షాలు పడతాయన్న భయానికి దళారులకు అమ్ముకోవాలి, ఇక అమ్మంగా మిగిలింది ప్రభుత్వం కొనాలి. ఇది ఒకటి ముఖ్యమంత్రి గారు కుట్ర పన్నాడు రైతుల మీద అంటున్నారు. కానీ దాన్ని మేడం ఒక్క నిమిషం, దాన్ని ఆ కుట్రని భగవంతుడు వరుణదేవుడు కూడా పాపం రైతులకు సపోర్టివ్గా ఈ రోజు వరకు కూడా పడలేదు వర్షాలు, అక్కడక్కడ పడ్డాయి, కొంతమేరకు నష్టం బాటిలేదు. నేనేమంటున్నా అంటే సన్ఫ్లవర్ మొక్కజొన్నలు ఇండ్లల్లో రైతులు పెట్టుకొని బయట కుటుంబాలు పడుకుంటున్నాయండి తడిసిపోకుండా. వాళ్ళకి మనము సరిపోని రైతు వేదికలకు అప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, అవి చక్కగా కట్టకపోయా. ఇవాళ గోడౌన్లు చక్కగా లేకపోయా. ఈ రోజు ఒక కాలేజీలు తీసుకోండి, లేకపోతే ఇంకేమన్నా తీసుకోండి, మొత్తం ఈ వరిని కొనేసి గోడౌన్లలో పెట్టండి, వాటిల్లో పెట్టి తర్వాత నువ్వు మెల్లగా చేసుకో. వర్షం పడితే రైతు మునుగుతాడు కదా. ఆల్టర్నేటివ్ మెకానిజం నేను సూచిస్తా ఉన్నా. దీన్ని విమర్శగా భావిస్తే నేను ఏం చేయాలి చెప్పండి. మేము రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న మేము మొత్తం మా ఎంపీలు ఎమ్మెల్యేలు తిరిగినప్పుడు ఎక్కడ చూడు రైతులు కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారండి. సో ఇది ఎంత బాధ అంటే రైతు ఏడ్చిన ఇది రాజ్యం బాగుండదు అంటారు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, అట్లా ఉంది ఈ రోజు పరిస్థితి. నేనేమంటున్నా అంటే రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు ఇది వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ సన్ఫ్లవర్ ని మొక్కజొన్నల్ని కొనాలి, ఆ టోకన్లు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. రైట్. సామరామోహన్ రెడ్డి గారు, ఇప్పుడు రైతు డిస్కమ్ ఎందుకు విమర్శలు అయితే వస్తున్నాయి దీని మీద.